జనవరి 4 దేవుని వాగ్దానం. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం చూసే ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో ఈ యొక్క దినమున ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మార్కు సువార్తలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనుషులకు ఒకవేళ ప్రతి కార్యము చేయటం అసాధ్యంగా ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు దేవునికి సమస్తము సాధ్యమే. ఆ విశ్వాసము, దేవుని యందు నమ్మకము మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి ఇది జరగదేమో, ఆయన నా జీవితంలో జరిగిస్తాడా జరిగించడా అని దేవుని యొక్క శక్తినే, లేకపోతే దేవుని మీద విశ్వాసం లేకుండా వారికి నచ్చినట్టుగా మాట్లాడేవారు చాలామంది మన చుట్టూనే ఉంటూ ఉంటారు. దేవుడు ఆయనను వెంబడించే క్రమంలో నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అని ఒక యవనస్తుడికి చెప్పినప్పుడు, ఆ యవనస్తుడు మిగులు ఆస్తిపరుడు గనక ఆడు చాలా దుఃఖంతో వెనుతిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభు చెప్పిన ఈ మాటకి, ఆ రీతిలో ఎవరు మరి మీ రాజ్యంలోనికి అంటే రక్షణ పొందగలరు అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం పైన వాటిని చూసి మోసపోయే వారంగా ఉంటాం. మన కళ్ళతో మనం చూసిందంతా నిజమని నమ్ముతాం, చూడనిది అబద్ధము అని మనం ఆలోచిస్తాం. ప్రియులారా, ప్రభువుకు సమస్తము సాధ్యమే అనే విషయాన్ని, అనే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ నీకు జరిగే కార్యములు ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యమైతే మాత్రం కానేరవు. ఎవరైతే దేవుని యందు పరిపూర్ణ నమ్మకము విశ్వాసము కలిగి ఉంటారో, ప్రభువు ఆయన కాలమందు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆలస్యంగా దేవుని దీవెనలు పొందుకున్న వారు చాలా గొప్పవారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా శ్రేష్టమైనవి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు మనకి ఆలస్యంగా ఆశీర్వాదాలు ఇస్తాడో, లేక జరగదు అనుకుని మానవులు తలస్తారో, అలాంటివి దేవుడు ఖచ్చితంగా జరిగించగలడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన యందు నమ్మకం ఉంచు, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో తలపెట్టిన కార్యాలన్నీ గొప్ప విజయం జరిగినట్లుగా సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.